అనేక కుటుంబాల్లో పైకి మాత్రం నవ్వుతున్నా వాళ్ళ హృదయాల్లో నెమ్మది లేదు. కరువు, ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన పరిస్థితి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడం, కుటుంబాల్లో సమాధానం లేకపోవడం, అన్నదమ్ముల సమాధానం లేకపోవడం, అత్త కోడళ్ళ మధ్యలో సమాధానం లేకపోతే ఇంట్లో కుటుంబాల్లో కారణం ఒకటే, ధర్మశాస్త్రము దేవుడు మనకిచ్చిండు. కానీ చాలామంది ఆ వాక్యాన్ని చదవడానికి పక్కన పెట్టి కాలక్షేపానికి మొదలయ్యారు. కాలక్షేపము ఏంటనంటే ఫోన్లో టైం వేస్ట్ చేయడం. వాళ్ళకు దేవుడి పరిశుద్ధ గ్రంథంతో పని లేదు. వాళ్ళకు ఏదైతే వద్దు అని చెప్పిండో దేవుడు దాన్ని చేయడం ఈరోజు ఇష్టపడుతుండ్రు. వద్దన్న దాన్ని ముందు చేస్తుండ్రు, చేయమన్న దాన్ని మాత్రము మీరు బాగా జాగ్రత్తగా వాక్యమును పరిశోధించండి. చెప్తున్నప్పుడు కూడా మీరు వాక్యము అటు పెట్టినరా, ఇప్పటికి కూడా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ మన మీద ఇంకా ఉంది. అందులో నుంచి కోల్పోవద్దని మీకు వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఒక్కసారి గుండె మీద చేతి పెట్టుకొని చూసుకో. వాక్యానుసారంగా నువ్వు ఆయన వాక్యము ధ్యానిస్తున్నావా అని నీ హృదయం మీద చేయి పెట్టి చూడు. అసలు పరిశుద్ధ గ్రంథము నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే నెమ్మది కలుగుతుంది. మనిషికి నెమ్మది లేదు ఈరోజు, సమాధానం లేదు, తొందరపాటు ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందా, ఎట్లా బ్రతకాలి అనే ఉంది తప్ప దేవుని వాక్యం వస్తే వాక్యము నన్ను బ్రతికిస్తుందనే ఆలోచన వెళ్ళిపోయింది మనుషులకు. ఎట్లా సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళి కూడా పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళి 4 సంపాదించాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఎవరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ట్రాక్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోయారు తప్ప ఎంతసేపటికి నా అనే సెల్ఫీ మైండ్ తప్ప ఇంకేం లేదు. పోనీ ఎవరైనా దేవుని వాక్యము కొంచెం వింటుండ్రు, చదువుతుండ్రు, ఆ వాక్యంలో ఉన్నట్టుగా ఒక తరం వారు ఇంకొక తరం వారు ఎదుటి దేవుని క్రియలు వివరించాలంటే నాకు విపరీతమైన ఫోన్లు వస్తాయి. మామూలు ఫోన్లు కాదు. ఎందుకు పెట్టినావు, ఏం చేసినావు, ఈరోజు నువ్వు నిబంధన మందసం ఎందుకు పెట్టుకున్నావు, నీకు అవన్నీ పని లేదు. ఇప్పుడు ఎట్లా ఆరాధించుతున్నా అట్లా చెయ్యి. నువ్వేం చేస్తున్నావు మరి? నేను వింటున్నా, నేను చదువుతున్నా, నేను చేస్తాను. మరి నీకేమొచ్చింది, నువ్వు కూడా చెయ్యి. స్తోత్రం కలుగును కాక. నువ్వు బైబిల్లో వింటున్నావు కదా, నీకు ఏది అర్థమైతే నువ్వు చెయ్యి. నీకు ఏది అర్థం కాకపోతే చేయకు. అంతేగాని అర్థం కాకపోతే గమ్మున కూర్చో. అర్థమై ఎవరైనా నడుస్తుంటే నడిచేవాడిని గమ్మున నడవని. అంతకుమించి నువ్వు వేరే ప్రయత్నాలు చేయడానికి బైబిల్లో చేసేవాడిని. అందుకే కూసేగాడు వచ్చి మేసేగాడు చెడగొడుతుంది. ఒకడు తినడు, ఇంకొకటి తిననివాడు. అంతే. ఈరోజు దేవుని వాక్యం ఎవరైనా చదువుతుంటే అబ్బో వీళ్ళు పెద్ద భక్తులు అయిపోయినరు అయ్యా అని అంటారు. నువ్వు భక్తుడో కాదు, వాడైనా ఇంక బైబిల్ చదువుకుంటే వీళ్ళు పెద్ద భక్తులు అయిపోయిందని చెప్పి వాడిని ఎగతాళి చేసి వాడిని కూలదోలే మనస్సాక్షి లాంటి మాటలు పనికిరావు. ఈరోజు దేవుని ప్రార్థన చేస్తున్నాం, అబ్బు పెద్ద భక్తురాలమ్మ ప్రార్థన చేస్తుంది మే అని ప్రార్థన చేసేటోళ్ళకు వీళ్ళు అల్లరి చేసి వాళ్ళు ప్రార్థన చెడగొడతారు. ఇది నువ్వు భక్తిని కూల్చేస్తున్నావా, కట్టబోతున్నావా అని సంగమా నువ్వు కూర్చుండి ఆలోచన చేసుకొని మనస్సాక్షి మీద నువ్వు చేయి పెట్టుకొని నువ్వు చెప్పు, బైబిల్ ఏం చెప్తుంది అసలు. వీళ్ళు బైబిల్తో ఉండరు, వాక్య జ్ఞానం లేదు. ఎంతసేపటికి కొంతమంది చూస్తూ ఉంటాము, ఎంతసేపటికి ముచ్చట్ల మీద ఎక్కువ ఇష్టపడతారు, ఫోన్లలో మాట్లాడుకోనికి ఇష్టపడతారు, గంటల తరబడి మాట్లాడతారు. ఒక్కొక్క దగ్గర 40,000 ఫోన్లు, 30,000 ఫోన్లు, 50,000 ఫోన్లు, 20,000 ఫోన్లు ఉంటాయి. దశమ భాగం ఇవ్వడానికి నోరు లేదు, చేతులు రావు. అంతగా ఫోన్కున్న మర్యాద దేవుడికి లేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడుతున్నావా, బైబిల్కి లోబడుతున్నావా? నీ ఇంట్లో నీ మనస్సాక్షి, నువ్వు ఇంట్లో నీ టీవీకి పోతే ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ లెక్క చూసుకో ఒకసారి. నువ్వు దేనికి దుబారా ఖర్చు పెడుతున్నావు, దేనికి దేవునికి నువ్వు మర్యాదిస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తూ ఉంటుంది. ఉదయకాలం అసలు నువ్వు ఎలాంటి వీటిలో మనసు ఉంది, నీకు ఎక్కడ మనసు ఉంది, ఎక్కడ మనసు లేదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అక్కడ? చాలా చక్కటి మాట, సూపర్ మాట. అది చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. ఎంత బాగుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమించాలంట? మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించమని అంటున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించమని చెప్పలే. ప్రేమించడానికి దేవుడు కొన్ని 9 మందిని మనకిచ్చిన అర్హత. ఈ ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్రంథం, అందరికి ఇచ్చిండు. చదివే వాళ్ళకు భగవద్గీతని ఇచ్చిండు,
ప్రేమించమని. చదివే వాళ్ళకు ఖురాన్ ఇచ్చిండు చదువుమని. అది చదివినప్పుడు వారు దీవించబడతారని. అందులో కొన్ని నియమాలను క్రైస్తవుడికి బైబిల్ ఇచ్చిండు చదువుమని. ఎందుకు? ఎవరి ధర్మం చొప్పున వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని నేను మీకు ఇచ్చినప్పుడు దీన్ని చదివినా, దీన్ని ఆనందించినా, దీంట్లో గడిపినా అందులో కొన్ని నియమాలను ఏది చేయాలో ఏది చేయకూడదని చెప్పి ఉన్నది. ఈరోజు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చూడవలసింది ఇది. కొన్ని నియమాలు ఉన్నాయి. ఏదైతే నీకు చేయమని చెప్పిండో వాటిని చెయ్యి, ఏది చేయకూడదన్నాడు వాటిని చేయకు. అప్పుడు నువ్వు అలాగ ప్రేమించినట్లయితే నువ్వు వర్ధలించబడతావు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్ధలించబడకుండా సమయం అంతా వేస్ట్ చేస్తారు, సమయం అంతా వ్యర్థం చేస్తారు. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే రెంట్కు నెలకు 30,000 రెంట్ కడతారు కిరాయి. 30,000 కిరాయి కట్టే బదులు దేవుని దగ్గర జ్ఞానంతో ఉండి చిన్న ఒక ఇల్లు చూసుకొని కొనుక్కొని సరిపోదా? స్తోత్రం కలుగునుగాక. అంతంత రెంట్ పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేసుకోవడం అవసరమా? కొంతమంది రెంట్కుంటారు. బుద్ధి లేని లెక్కలు అంటావండి. బుద్ధి జ్ఞానంలో ఉన్నవాడైతేనేమో నాకు గుడిసెలు ఉన్నా సరే నేను దేవుని ధర్మశాస్త్రంతో బ్రతుకుతాను. స్తోత్రం కలుగునుగాక. రవంత భూమిని దేవుడు ఇస్తలేడు. కారణం ఏంది? కొంతమంది ఉన్నదాన్ని చెరగొట్టుకునే అలవాటు. జ్ఞానం లేదు లెక్క. బుద్ధి జ్ఞానం గల స్త్రీ అంటే ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానం లేదు, ఉన్న ఇల్లు కూడా ఊడబెట్టుకుంటుంది. ఇల్లు వీకి పందిరేసుకుంటారు కదా, అలాంటి స్థితి చాలామందిది. ఉన్న దాంట్లో ఉండరు. దాన్ని తనంతలో తానే ఇల్లు ఇచ్చిన దాన్ని కూలగొట్టుకుంటారు. తమ చేతులతోటి తామే కూల్చబడతారంట. చూడండి సామెతల గ్రంథం 14వ కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. తన చేతులతో తానే ఇల్లు ఊడబెరుకు. ఇల్లు అనగా తన జీవితం పాడు చేసుకుంటారు. ఇల్లు అంటే 4 గోడలు కాదు. కొంతమందికి మంచి జ్ఞానంతో ఉంటుంది, వాళ్ళు ఇల్లు కూడా మంచిగా చేసుకుంటారు. కొంతమందిని ఒంటిని పాడు చేసుకుంటారు. తన జీవితాన్ని జ్ఞానం లేక అజ్ఞానంగా తాగుడుకు బానిసైపోయి, లోకానికి బానిసైపోయి, పాపానికి బానిసమైపోయి, ఇప్పుడు చెప్పాలంటే ఫోన్లకు బానిసైపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటారు. వెక్కిరింతల పాలవుతారు. లోకానికి బానిసైపోయి. కొంతమంది ఇల్లు చక్కగా కాపురం చేసుకోమంటే నాకు భర్త నచ్చలే, నాకు భార్య నచ్చలే, నాకు ఏది నచ్చలే అంటారు. కారణం ఒకటే ఉంది, వాళ్ళు బుద్ధి లేని ప్రవర్తన వాళ్ళు ప్రవర్తిస్తురని. అందుకే ఈ ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇచ్చిండు? కోర్టులోకి వెళ్తే బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ ఎవరికి ఉంటే వాళ్ళ చట్టాన్ని బట్టి ఇస్తాడు. ఏమని ఇచ్చాడు? దీని మీద ప్రమాణం చేసి నిజమే చెప్పు, అబద్ధం చెప్పకని అంటారు. ఎందుకు ఆ మాట చెప్తారు? చెయ్యి పెట్టి కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. నిజంగా బైబిల్ ఏం చెప్తుంది మనకు? నువ్వు నిజంగా నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు వర్ధలించబడతావు. ఈరోజు నువ్వు బహుగా దీవించబడతావు. అన్ని విషయంలో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా నీకు క్షేమం వస్తుంది. నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే మనసుంటే యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకుంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ ఆ ప్రేమకు దాసత్వంగా ఏ ప్రేమకు దాసత్వం అవుతుంటారు? లోకంలో ఉన్న ప్రేమను కాదు. దేన్ని ప్రేమించమన్నాడు, దేన్ని ప్రేమించకూడదన్నాడు. గౌరవించాలి, చట్టాన్ని గౌరవించు, దేవునికి లోబడు. ఇంతెందుకు మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. మీరు ఆరాధించే ఒక గ్రంథంలో మనకేం చెప్తున్నాడు చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంలో చూడండి ఒకసారి. నన్ను ప్రేమించు వారిని నేను ఆశీర్వదిస్తానని ఎంత చక్కగా చెప్తా ఉంటాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము నీ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చాలామంది ఆశీర్వాదాన్ని కోరుకోరు,
ఐశ్వర్యాన్ని కోరుతుండ్రు. ఐశ్వర్యం ఆశీర్వాదం ఇవ్వదు. ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ కరోనా దెబ్బకు చచ్చిపోయాడు. ఇప్పుడైనా తెలుసుకోవాలి అనేక కన్నా ఐశ్వర్యము మనిషిని పట్టుకోలేదు. ఐశ్వర్యం మనిషిని కాపాడదు. ఎంత గొప్ప ధనం ఉన్నది, ఎంత గొప్ప ధనికుడైనా చివరికి మట్టిలో అదే మూలలో కలవలసిందే, అదే సమాధిలో అదే మట్టిలోకి వెళ్ళవలసిందే. పట్టు పరుపు మీద బుర్లిన వాడైనా సరే, పట్టు పరుపు మీద బుర్లిన వాడైనా సరే, బంగారం మీద పండుకున్న వాడైనా సరే తిరిగి పేదవాడికి అదే శ్మశానం, ఉన్నవాడికి అదే శ్మశానం. చచ్చిన తర్వాత ఒకే మట్టిలో పెడతారు తప్ప వేరే మట్టిలో పెట్టారు. మట్టి అంటకుండా కాపాడుకునే జీవితాన్ని పాపం అంటుకోకుండా కాపాడాలి. జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి, అజ్ఞానంగా ఇల్లు కూల్చుకోకూడదు. ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? ఈరోజు నీ జీవితం కూల్చుకున్నట్టు అనిపిస్తుందా, కట్టుకున్నట్టు అనిపిస్తుందా అని ఒక్కసారి మనస్సాక్షి మీద చేయి పెట్టుకొని నిన్ను నువ్వు పరీక్షించుకొని, నేను వర్ధలించబడుతున్నానా, నేను దేవుని చేత నన్ను దీవిస్తున్నాడా, లేకపోతే నేను లోక ప్రకారంగా నా ప్రవర్తన ఎట్లుంది అని తమను తాము ప్రతిదినము ఒకసారి చెయ్యి పెట్టుకొని హృదయం మీద పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. తమను తామే పరీక్షించుకొని నా ఎద్దకు రమ్మని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కానీ ఎవరు పరిశోధించుకుంటారు? ఎదుటివాడు చేస్తే వాడిని తప్పు అని చెప్పడం కంటే ముందు నేను చేస్తుంది కరెక్టా లేదా అని తను తాను చూసుకోవడం మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను నీవే నీ సహజ ముఖం అద్దంలో చూసుకొని బయటికి వెళ్ళి మర్చిపోతావు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేసి నువ్వు పాడు చేసుకుంటావు? స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అతన్ని ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయడానికి చూడకూడదు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో మనకిస్తున్న చక్కటి ఆజ్ఞలను ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మనం గ్రహించి చూసినట్లయితే అసలు మనం దేవుడితో ఎలాగున్నామో, మన ప్రవర్తన ఎలాగుంది అని చూస్తుంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో చూద్దాం. 18వ వచనం ఒకసారి కూడా చూడండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. దేవుడికి కూడా ఇష్టం ఇది. నువ్వు నా ఆజ్ఞలను ఆలకించాలని. నేను వెండి కోరతలేను, బంగారం కోరతలేను, ఐశ్వర్యం అని కోరతలేను. కేవలం నిన్ను కోరుతున్నది ఏంటంటే నేను నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాను, వాటిని అనుసరించు. స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర నేను కోరేది ఏం లేదు, ఆజ్ఞను అనుసరించు. యేసుప్రభు ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞకు లోబడిన వాడు దీవించబడతాడు. దేవుడు ఇస్తున్న ఆజ్ఞలను మీరిపోకూడదు. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకు ఇస్తున్నప్పుడు ఏది చేయకూడదు అన్నాడు బైబిల్లో, ఏది తినమన్నాడు, ఏం చేయమన్నాడు, ఎక్కడ కూర్చోమన్నాడు, ఎక్కడ వెళ్ళమన్నాడు, 6 రోజులు మనం ఏం చేయమన్నాడు, 7వ రోజు మనకి ఏం చేయమన్నాడు. ఇవన్నీ ఆజ్ఞలు మనకి ఇచ్చిండు. నీ ప్రవర్తన ఎట్లుండాలి? జ్ఞానంగా ఉండాలి. జ్ఞానంతో ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది, అజ్ఞానంగా ఉంటే ఇల్లు కూల్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి ఒక మంచి మాట, మళ్ళీ చదువున్నాము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను. నీ క్షేమం ఎట్లుండంట? నదివలెను. నదిలాగా ఉంటుంది. నీకు క్షేమము మామూలుగా ఉండదంట. నువ్వు కనుక ఆజ్ఞలు కనుక విన్నట్లయితే నీకు, నీ ఇల్లు, నీ కుటుంబము నదిలాగా, నీళ్లు పారుతున్న నది ఎట్లుంటుంది? సుశీత మీరు ఎప్పుడన్నా నీళ్లు పారుతూ ఉంటుంది నది. నది నీళ్ళు ఎట్లా వస్తుందో నీకు క్షేమము నదిలాగా నీ ఇంటికి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. కానీ ఆ గొప్ప క్షేమాన్ని అనుభవించకుండా, నదిలాంటి సమాధానం నీ ఇంటి మీదకి రాకుండా ఎందుకు దూరం అవుతుంది? ఈరోజు ఆజ్ఞ వింటే ఏంది వీళ్ళు ఇంత దీవించబడుతుండ్రు, వీళ్ళకి ఇంత మంచి ఎందుకు జరుగుతుందని అంటే వాళ్ళు దేవుని మాట వింటుండ్రు, వాళ్ళు దీవించబడతారు. దేవుని మాట వినని మనకి ఏది లేదు. ఆజ్ఞాతిక్రమము పాపం. వాళ్ళ క్షేమము నదిలాగా పొంగుతుందంట. ఏమవుతుంది? ఈరోజు క్షేమం కాదు, ఆజ్ఞలు పక్కన పెట్టి ఎవరిని ఎట్లా దొరికిందే సొమ్ము అని చెప్పి గుంజుకొని తినడం కాదు. దేవుడు మన ఆజ్ఞలు కనుక ప్రేమిస్తే
కూర్చున్న జాగల దేవుడు నిన్ను అన్నీ తెచ్చిపెడతాడు. స్తోత్రం కలుగును గాక. అన్నీ ఇస్తాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము చూద్దాం. 66వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఎట్లవుతుందంట? నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఎవరైతే దేవుని మాటలు వింటారో, జ్ఞానంగా ప్రవర్తించి దేవుని వాక్యాన్ని గైకొంటారో, బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వాక్యం చేత మొన్న చెప్పినట్టుగా మనం చేస్తే నది లాంటి సమాధానం. ఇంట్లో సమాధానం లేదు, ఒకరికొకరు సమాధానం ఉండదు, తల్లికి బిడ్డకు సమాధానం లేదు, అత్త కోడలకు సమాధానం, ఇంట్లో కుటుంబాలకు సమాధానం లేదు, ఇంట్లో అన్నదమ్ములకు సమాధానం లేదు, ఒకరికొకరు వాళ్ళకే సమాధానం లేదు. ఎంతసేపటికి తొందరపాటు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అంటే చక్కగా చెప్తుండు, నువ్వు ఉన్న మాట వింటలేవు. ఆజ్ఞాతిక్రమే పాపం. కలవరం 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 కలవరపడుతున్నావు. అందుకే వాడిని వసన్న గారు కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, నా కన్నులేతుదునా, నీవు నాకుండగా యేసయ్యా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, సర్వకృపానిధివి, సంపదల గవిని, సర్వకృపానిధివి, సంపదల గవిని, సకలము 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 చేయగలమీవైపేనా కన్నులేతి చూచేదా, నా అగ్ని మహిమలో ఆయన ప్రతి అక్కను తీరుస్తాడు. ఫిలిప్పు 4:19 వచనం ప్రకారం నీవేనా, నీవేనా, నీవేనా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆయన వైపు చూడు. యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినావంటే మహిమలో అక్కర్లు తీర్చబడతాయి. మహిమలో మామూలుగా కాదు. కానీ నా వైపు నాలో ఉండాలనే ఆసక్తి నీకు ఎందుకు వస్తలేదు? అయితే ఆ మహిమలో అక్కర్లు మనకి ఎప్పుడు తీర్చబడతానంటే స్పష్టంగా చెప్పిండు, నువ్వు నా ఆజ్ఞలు వింటే ఎంత మేలు. ఆజ్ఞ అతిక్రమమే. ఏది చేయకూడదు అన్నాడు బైబిల్, అది చేయదు. ఏది పిలిపిందో, నీ పిలిచింది ఏది. గుడిసెలో ఉండడానికి పిలిచినా గుడిసెలనే ఉండు, బంగ్లాలో ఉండడానికి పిలిచినా బంగ్లాలోనే ఉండు. నీకు ఏ పని చెప్పిండో దేవుడు అదే చెయ్యి. అది కాదు నేను అక్కడ ఉంటే బాగుంటుండే, నేను ఇక్కడ ఉంటే బాగుంటుండే, నేను ఇంట్లో ఉంటే బాగుంటుండే, నేను ఆ కడుపులో పుడితే బాగుంటుండే, నేను ఇల్లు ఇంట్లో ఉంటే బాగుంటుండే. లేని ఆశలు ఎందుకు? ఎట్లా నువ్వు ఇష్టపడితే దేవుడు అట్లా చేసిండు. ఇప్పుడు నువ్వు ఎవరిలాగానే ఉన్నావు, వాళ్ళలాగా మారడానికి ఉన్న రంగు అంతా తీసేసి తెల్ల రంగు తీసి నల్ల రంగు చేస్తే నల్ల రంగు తెల్లది. రంగులు మార్చొచ్చే కానీ జీవితాన్ని మార్చుకోలేము. స్తోత్రం కలుగును గాక.
దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే ఆయన ఆజ్ఞ విన్నట్టే. ఆ స్థితి నుంచి లేదు నాకు ఈ స్థితి కాదు, నాకు ఆ స్థితి కావాలని కోరుకుంటే ఆజ్ఞ అతిక్రమం. స్తోత్రం కలుగును కాక. ఏది మనకిచ్చిండు ఇందులో ఉండాలి. ఏది చేయమన్నాడు అదే చేయాలి, ఏది చేయకూడదన్నాడు స్పష్టంగా చెప్పిండు యెషయా గ్రంథంలో. నేను కోరుతున్నా, ఇది నీ దేవుడైన యెహోవా కోరుతున్నాడు, ఇష్టపడుతుండేనా. నువ్వు నా ఆజ్ఞలు కోరాలి, నా మాట వినాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ పట్టుకోవద్దు, పట్టుకుంటే మాత్రం కడ వరకు నమ్మకం ఉండాలి. ఎప్పటిదాకా నేను రక్షించబడ్డా పరలోకం వెళ్ళిపోతా కుదరదు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. బైబిల్ పట్టుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బైబిల్ని ప్రేమిస్తున్న వాక్యం వింటున్నంత మాత్రాన పరలోక రాజ్యంలో వెళ్తామని అనుకొని భ్రమలో ఉండిపోకూడదు. పరలోకం ఎవరికి అని అంటే స్పష్టంగా మత్తయి సువార్త 24:12 రాసి పెట్టిండు. స్తోత్రం కలుగును గాక. చూడండి, చూడండి, అక్రమము విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో, ఎప్పటి వరకు అంట? అంతము వరకు, అంతము చివరి వరకు, నీ ప్రాణము పోయేంత వరకు నువ్వు సహించాలి. సహించడం అంటే ఏంటిది? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. నాకు ఇది వద్దు, ఈ యొక్క శ్రమ వద్దు, నాకు ఈ బాధ వద్దు నాకు అనడం కాదు, సహించాలి. బైబిల్ ఏం చెప్తుంది? సహించు అని చెప్పింది కాదు తప్ప, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదు ప్రభా అని ప్రార్థన చేస్తారు. అది తప్పైన ప్రార్థన. కొంతమంది నాతో అయితే లేదు, నాకు ఈ శ్రమ నాతో అయితే లేదు, నాకు ఈ కష్టం అయితే లేదు, నేను చచ్చిపోతా అంటారు. నీకు నేను ఇచ్చింది ఏంది? ఓపికతో సహించు. నువ్వు వస్తావంటావేంది? నువ్వు నా మాట ఏడంటున్నావు? నేను నీకు కొంచెం పని ఇచ్చిన, ఈ పనిలో నువ్వు జయించాలి. క్రికెట్ ఆడమనంటే వాడు ఆడతాడు, నాకు ఓపిక లేదనంటే ఓడిపోతావు, పో నీ ఇష్టం అంటాడు. అంతే కదా. ఏదైనా గెలుపు, నీకు శ్రమ వచ్చింది, శ్రమ దేవుడు అనుమతి ఇచ్చిండు, స్తోత్రం అనుకో, నాకు సహించాలి. నాతో అయితే లేదు, కడుపు నొప్పి వచ్చింది, నాతో అయితే లేదు, చచ్చిపోతా నేను, నాకు బాధ వచ్చింది, చచ్చిపోతాను, నన్ను తిట్టిండు, అనుమతి ఇచ్చిందా? రాళ్ళు కొట్టిండ్రు, శ్రమలలో వచ్చినాయి, అయినా వాళ్ళు భరించిండ్రు. రాళ్ళతో కొడుతుంటే కూడా నేను పరలోకం చూస్తున్నా అన్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు వాళ్ళని తిడుతుర్రు, వాళ్ళు మంచోళ్ళు గారు, నేను తట్టుకొని సహించు. ఎప్పటిదాకా? భర్త మంచోడు కాదు, సహించు. భార్య మంచి కాదు, సహించు. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా? అందరూ చెప్పండి. అంతం వరకు సహించిన వాడే. సహించడం అంటే ఏదో ఒకటి ఇస్తాడు కదా. మీరు బాగా ఆలోచన తీసుకోండి. అంటే సహించడం ఏంటి? నాతో అయితే లేదు అంటారు కదా. అబ్బా, ఇంతమంది నేను నా వల్ల అయితే లేదు. నీకు ఇచ్చిన బాధ్యతలను వదిలిపెట్టి పారిపోతే నీ ఇల్లు నువ్వు కట్టుకున్నట్టు కాదు. నువ్వు ఎంత పెద్ద పేరున్నా, ఎంత పెద్ద భక్తి పరులు అయినా, నీ ఇల్లు వదిలిపెట్టి నువ్వు తిరుగుతూ ఉంటే గూడు విడిచిన పక్షితో తిరిగిన సమానం. కొంతమంది ఏం చేస్తారు సార్, ఇల్లు విడిచిపెట్టి ఊరంతా తిరగడం ఇష్టపడతారు. అది అజ్ఞానం. జ్ఞానం అనుకుంటారు కానీ అజ్ఞానం అది. ఉన్న ఇల్లుని చక్కబెట్టుకోవడానికి రాదు, కానీ ఊరందరూ ఊళ్ళు చక్కబెట్టడానికి పోతారు. స్తోత్రం కలుగును గాక. నోవాహుతో చెప్పిండు, ముందు నీ పడవ కట్టుకొని నీ ఇంటి వాళ్ళని నువ్వు చక్కగా చేసుకో. స్తోత్రం కలుగును గాక. తర్వాత అందరినీ, ముందు నీ కుటుంబం, నీ ఇల్లును సరి చేసుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబంలో సరిగా ఉండు. స్తోత్రం. ముందు నీ ఇంట్లో చక్కగా ఉన్నావా? నీ భార్యతోను చక్కగున్నావా? నీ భర్తను చదువుకున్నావా? నీ పిల్లలతోనూ సరిగా వెళ్తున్నావా? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. స్తోత్రం కలుగును గాక. జ్ఞానంగల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానంగల కుమారుడు అయితే నువ్వు తండ్రిని సంతోషపరచాలి. దేవుడికి మహిమ కలుగును. నీ ఇంట్లో నీ తండ్రిని సంతోషపడాలి. నీకు రుచి, అబ్బా నా కొడుకును కన్నందుకు గర్వపడుతున్నాను, అయ్యో నా బిడ్డను కన్నందుకు నేను గర్వపడుతున్నాను, బిడ్డను కన్నందుకు నేను నవ్వుల పాలు చేసిన తండ్రిని తలదించుకుని చేస్తే కూతుర్లు ఎంతోమంది ఉంటారు. 20 ఏళ్ళ నుంచి కన్ని పెంచిన ప్రేమను పక్కన పెట్టి ఎవడో దొరకగానే టప్పు వెనబడి ఎగిరిపోతారు. ఆ తల్లిదండ్రుల గుండెల మీద తన్నిన వాడు ఎప్పుడు బాగుపడడు. స్తోత్రం కలుగును గాక.
ఆజ్ఞాతిక్రమం, భయంకరమైన పాపం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, జీవితాన్ని కూల్చేసుకోవద్దు. స్తోత్రం. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాను. అక్కడ ఇది తల్లిదండ్రుల ఆశ కాదు, మన దేవుడి ఆశ. అని అనుకుంటవచ్చు, అయ్యో తండ్రి ఏమో ఆశ, తల్లి ఏమో ఆశ కాదు. స్పష్టంగా చెప్తున్నా. యెషయా గ్రంథంలో చూడండి 48:18 వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని. ఎవరమ్మా? నీవు నా ఆజ్ఞలను చదవాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఎవరు కోరుతున్నారు? ఇది దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు, మన దేవుడు కోరుతున్నాడు. ఏమనంట? నీవు నా ఆజ్ఞలను గైకొన వలని నేను ఎంతో కోరుతున్నా. నీ దగ్గర ఇది ఒక్కటే అడుగుతున్నా, ఇంకా నేను వేరే ఏం అడుగుతున్నా? ఆజ్ఞ విను. ఆజ్ఞ ఏంటి? అంతవరకు సహించు. ఎంతవరకు? కొంతమంది సహించలేకుంటుంటారు. వాళ్ళు సహించడానికి ఓపిక లేని వాళ్ళు తర్వాత వచ్చి ఏమని చెప్తారు? సార్ నాతో అయితలేదు, నాతో అయితలేదు. అయితలేదనే మాటనే దేవునికి నచ్చదు. కొంతమంది ఉంటారు సూపర్ నచ్చుతుంది. ఎంతమంది అంటే నిండు వృద్ధాప్యం వచ్చినా భర్త కాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఎంత ఓపిక! కొంతమందికి నిండు వృద్ధాప్యం, వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు కానీ భర్తను విడిచిపెట్టరు, ఆజ్ఞ లోబడుతుండ్రు. కొంతమంది నిండు వృద్ధాప్యం వచ్చిన భార్యను మాత్రం ప్రేమిస్తుంటారు. నువ్వు వేరొక తల్లిని ఒకటి తండ్రిని ఒకటి పంచుకునే తరం ఉంది ఈ లోకంలో. కానీ లేదు, నేను నా భార్యను పట్టుకుని ఉంటాను. కొంతమంది ఉంటారు చూడండి, కొంతమంది వీపు మీద మోసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటారు. వాళ్ళు ఎప్పటిదాకా సహిస్తున్నారు? అంతం వరకు సహిస్తున్నారు. అబ్బా ఇది చచ్చిపోతే బాగుండే కానీ వదిలేస్తారా? బాధ్యతల నుంచి తప్పించుకునేవాడు దేవుడి ఆజ్ఞలను పట్టించుకోలేనివాడు. బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చిండు, బరువు బాధ్యతలు ఇచ్చిండు, కొంతమందికి సేవలు ఇచ్చిండు. నాతో అయితే లేదు, మంచోడు కావాలి అందరూ. అలాంటి వాళ్ళని నీకు ఇవ్వడు. బైబిల్ ఏం చెప్తుంది? రివర్స్ అయిపోయినావు. అంత ఎప్పటిదాకా సహించమన్నాడు చెప్పండి? అంతం వరకు సహించిన వాడు రక్షణలో నిలబడ్డాడు. వానికి రక్షణ ఉంది, అందరికీ లేదు రక్షణ. మరి రక్షణలోకి వెళ్ళిపోయాడు. మారు మనసు పొందినావు, బాప్తిసం పొందినా అంటే మారు మనసు లేని బాప్తిసం అది. ఏం లేదు అక్కడ. ఉందా మారు మనసు? లేదు. ఎందుకంటే రక్షణ ఎప్పటిదాకా సహించాలి చెప్పాలి. అంతవరకు సహింపలేని నీవు, నేను మారు మనసు పొందినా, నేను బాప్తిసం. మారు మనసు అంటే ఏంటిది? నేను సహించడానికి సిద్ధంగా ఉన్నా. ఏ శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, దేవుడు వస్తాయని చెప్పిండు, రావని చెప్పిండా? చెప్పాలి. బైబిల్ ఏమి చెప్పిండు? నీకు శ్రమ వస్తాయని చెప్పిండా, రాదని చెప్పిండు? ఎక్కడ చెప్పిండా? లేదు, ఎక్కడ చెప్పాలి. బైబిల్ ఎప్పుడు చెప్పాలి మనకు? స్పష్టంగా చెప్తుండు, నీ ఇంటి బాధ్యతల నుంచి ఇల్లు వదిలిపెట్టి పారిపోకుండా. చాలామందికి అంటారు, అబ్బా నేను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది నీకు? దేవుడు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇచ్చిన పనిలో నమ్మకంగా బ్రతకాలి. ఇల్లు వదిలిపెట్టి పారిపోవడానికి, పిల్లలను వదిలిపెట్టి పారిపోవడానికి చాలామందికి దేశ దిమ్మర్లో తిరుగుతారు. పిల్లలను వదిలిపెట్టేసి బాధ్యత లేకుండా పారిపోయిన వాడు నాకు ఒకటి చెప్పిండు, నేను సేవ చేస్తున్నాను. నువ్వేం సేవ చేసేదిరా? భార్య పిల్లలను వదిలిపెట్టి సేవ చేస్తున్నాను. నువ్వు అది సేవ అన్నాడు దాన్ని. నీకు ఇచ్చిన బాధ్యతను వదిలిపెట్టిపోతున్న నువ్వు నిన్ను సేవ అన్నాడు. పారిపోతున్న వాడు పిరికి పంద అంటారు. స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? ఇక మళ్ళీ ఫోన్ లేదు. నువ్వు సేవ చేస్తున్నాను, సూపర్ చేస్తున్నాను. నువ్వెంత సూపర్ చేసినా అది డంబం కొట్టుకుంటున్నావు నువ్వు. దేవుడి ఆజ్ఞలను విసర్జించిన వాడు నువ్వెంత చేసినా అది వ్యర్థమే. స్తోత్రం కలుగును గాక. ఇచ్చిన బాధ్యతలో నుంచి చివరి వరకు మనం పోరాడాలి. మన బాధ్యత ఇది. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన ప్రతి ఒక్కరూ దేవుడి చేత మనము దీవించబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఆజ్ఞలలో చాలా శ్రేష్టమైనది రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూస్తున్నట్లయితే, 14వ అధ్యాయము 17వ వచనం చూస్తుంటే ఆయన ఆజ్ఞలు ఎంత సులువైనది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ. చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఏమి తిందుము, ఏం త్రాగుదము, ఏం ధరించుకుందాము, ఏం నిద్ర, ఇక్కడ పోవాలి. ఇదే ఎప్పుడు చూసిన భోజనము పానము వాళ్ళకి ఇదేనంట. తినుడు
తాగుడు, నిద్ర. ఇది కాదు దేవుని రాజ్యం అంటే. ప్రార్థనలు చూస్తాను కొంతమందికి, నన్ను వాళ్ళు చూస్తుంటే ఏం నిద్ర. ప్రార్థనలో ఉండి మళ్ళీ సేవ చేస్తారు, సూపర్ సేవకులు అని చెప్తారు, ఒకటే ఊగుడుగుతారు. బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ కింద పడిపోతుంది. అంత బైబిల్ మోసేంత జ్ఞానం కూడా నీకు లేదనంటే నువ్వు చేస్తుంది సేవ కాదు, వేషధరణ. అక్కడ నేను ఈజీగా చెప్పేస్తాను, ఎవరు ఎంత మంచిగా తిట్టుకున్నా పర్లేదు, నాకు వద్దు అనుకున్నా పర్లేదు, నీ ఇష్టం. కానీ బైబిల్ భరించలేని నీవు బైబిల్ కింద పడిపోతుంటుంది. బైబిలే పట్టుకోలేని నీవు మనుషులనేం పట్టుకుంటావు? బైబిల్ చేతిలో పట్టుకుంటారు, నిద్ర వస్తుంది, బైబిల్ రాలిపోతుంది. ఒక బైబిల్ మొయ్యలేని వాళ్ళకు ఆత్మలను ఎట్లా మోస్తావు? ఎందుకు నీకు ఇవ్వాలి పని? నమ్మకస్తున్న దేవుడు వెతుకుతాడు, నమ్మకస్తులను దేవుడు ఇస్తాడు పని. ఇతడు భరించలేడు, ఇతడు కాదు అని ఆపేస్తాడు. ఈమె భరించలేదు, కుటుంబ భారం ఇస్తాడు, సంసారం ఇస్తాడు. సంసారం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకో గట్టిగా, జీవితాన్ని ఇస్తాడు, దాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు నలుగురు ఇచ్చిన, ఒకళ్ళు ఇచ్చిన, పట్టుకో గట్టిగా. ముందు నీ ఇంటి వాళ్ళని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఇద్దరిని ఇచ్చిండా, వారి ఇద్దరిని సరిగ్గా తీసుకున్నట్టు నలుగురు ఇస్తాడు. నలుగురిని ఇచ్చిన ఇంకా సరిగ్గా చేస్తాడు, 50 మందిని ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు సహించాలి చెప్పండి గట్టిగా, ఎంతవరకు? గంట సంలాంచలేకపోతుంది. చెప్పండి, ఉండండి చివరి వరకు నమ్మకంగా అందరు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును కాక. సహించే ఓపిక. అబ్బో వాళ్ళు మాట్లాడుతున్న వల్ల కాదు, వాళ్ళకి మాట్లాడితే నాకు బీపీలు వేస్తుందండి. నీకు సహనం ఎక్కడ ఉంది? వాళ్ళు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుందండి. ఓపిక అవసరం. ఏం అవసరం? వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చదు, ఓపిక అవసరం. ఈరోజు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి నీకు నచ్చకపోతే రేపు దేవుడు నిన్ను 100 మంది మీద ఎట్లా నిలబెడతాడు? స్తోత్రం కలుగును. దేవుని రాజ్యము అన్నము పానము కాదు. వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును. ఏమైందంట? నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మలో నిత్యం ఎట్లుండాలంట? ఆనందించాలి. రాళ్ళ మీద నడుస్తున్నా, పరుపు మీద నడుస్తున్నాడు చూపించాలి. పుండ్లల్లో నడుస్తున్నా, పువ్వులలో నడుస్తున్నాడు ఉండాలి. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆత్మలో నడవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నీతి సమాధానమైంది. దేవుని రాజ్యం అంటే ఏంటి తెలుసా? నీతి సమాధానం. అబ్రహాము దేవుని నమ్మిండు, అది కరెక్ట్, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాం ఎవరు నమ్మిండు? దేవుని నమ్మిండు. అబ్రహ్మా లేచిరా అన్నాడు. వెంటనే మాట మాట్లాడకుండా లేచి వచ్చిండు. ఎక్కడికి నాకు తెలియదు, ఆయనకు నన్ను పిలుస్తుండు. నీతిమంతుడు. వెళ్ళానన్నాడు, వెళ్ళు. ఆయనకు కనుచూచు భూమి అంతా, ఇగో ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. దేవుడు నీకే అసలు మామూలుగా కాదు. అబ్రహాము దేవుడు ఎట్లాడుతున్నాడు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతున్నాడు. ఎంత ధన్యత అది. నీకు ఏది కావాలో చెప్పు, నువ్వే కోరుకో అని అంటుండు. ఏంది ప్రభా నీ ఇష్టం అంటే, లేదు నీకు ఏది కావాలో చెప్పు నేను అడుగుతా అంటే, తన మనిషిని కోరికను దేవుడు నిలబడి సఫలం చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆయనను వెంబడించిండు. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నాని, నేను దేవుని పట్టుకున్నా అంటావు. నేను దేవుని వెంబడి నడుస్తున్నా. దేవుని వెంబడి నడిస్తే దేవుని మాటలు విను. మరి ఆదివారం రోజు చర్చికి రాదు కానీ దేవుని వెంబడి నడుస్తున్నాడు. దేవుడు అంటే ఇష్టం అంటారు. దేవుడు అంటే ఇష్టం ఏది? విశ్రాంతి దినం అపవిత్రపరచొద్దు. తెలుసా మీకు? యెషయా గ్రంథము 56:2 చూడండి. చాలామందికి తెలుస్తలేదు. విశ్రాంతి దినం రోజు కూడా బైబిల్ చదవరు, దేవునితో గడపరు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఏమంట? ఇది కొన్ని ఉన్నాయి. దేవుని నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రత పరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా. ఏం చేయదంట? రోజు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. అబ్బా, తన చేతిని బిగబట్టుకున్నవాడు. కీడు చేయాలని చేతులు పరిగెడతాయి, కాళ్ళు పరిగెడతాయి, ఏది చేయొద్దు. చూడండి, యెహోవాను హత్తుకొను అన్యుడు. అబ్బా, ఎవరంట? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిండు, కానీ వాళ్ళు వెళ్ళి
ఈరోజు దేవుణ్ణి హత్తుకునే అన్యుడు. కొంతమంది అని అంటారు నన్ను, నువ్వు అన్య దేశంలోకి వెళ్ళి వచ్చిన నువ్వేనా పెద్ద యాజకుడివా, నువ్వేనా పెద్ద సేవకుడివా, నువ్వు పట్టుకొని నువ్వు వాడిని మందసం చేస్తావు అన్నాడు. మరి నీకు ఇచ్చిన దేవుడు ఆడ ఏం చెప్తున్నావు, ఒక అన్యుడు హత్తుకుంటాడు దేవుణ్ణి. చివరికి చూడండి, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. వెలివేస్తాడు దేవుడు అని అనుకొనవద్దు. నేను ఎందుకు అనుకుంటాను, ఆ జనులలో నుంచి నన్ను ఎందుకు వెలివేస్తాడు? స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక అన్యుడికి దేవుడు ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా, అతను నా మాట విన్నాడు. ఇజ్రాయెల్ వెళ్ళే ఒక అన్యుడు విన్నాడు. నన్ను దోషేస్తాడేమో, తోసివేయడానికి కాదు, నిన్ను ఆ జనులలో నుండి తోసేయడు కానీ నిన్ను ఆ జనముల లోపల నిలబెట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు అన్యుడు వేయితే, అయ్యో నేను పనికిరాను అన్యుణ్ణి, నేను ఎందుకు పనికిరాను అని గిద్యోను అనుకున్నాడు. అయితే ఏమైంది, యెహోవా నీతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మీరు వినకపోతే రాళ్ళను లేపుతానన్నాడు యేసయ్య. మీరు స్తుతించకపోతే రాళ్ళను లేపుతానన్నాడు. వాళ్ళ నోళ్ళు మూస్తేనే లేపుతానన్నాడు. ఒకరు లేకపోతే ఇంకొకరు లేపుతాడు. ఈరోజు నువ్వు చేయడానికి చాలామంది లేరు. దేవుడు ఒక అన్యుని లేపుకొచ్చుకొని చెప్పిస్తున్నాడు తన పని. దేవుని రాజ్యానికి పిలుస్తున్నప్పుడు ఏర్పరచబడిన వాడిని చాలామందిని పిలిచిందంట. పిలిచినప్పుడు ఎవరు రాకపోతే వీధిలోకి వెళ్ళి బిచ్చకాలను పిలుచుకొని రాన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరిని లేకపోతే ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి వాళ్ళని తీసుకొని రాన్నాడు. నా రాజ్యం మాత్రం ఎప్పుడు ఖాళీ కాదు. స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు కొన్ని మాటలు ఉన్నాయి, చక్కగా మీరు చూడండి. ఈరోజు ఎందుకు పనికిరాని వాళ్ళను దేవుడు కోరుకొని తన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళను అయిపోయింది అనుకొని చావుకు లోనైపోయిన వారిని దేవుడు పిలుచుకొని సేవ చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెర్రి వారిని, వాళ్ళకి ఏం తెలియదు, అజ్ఞానులు, బట్ట సరిగ్గా కట్టుకోలేని వాళ్ళకు, నిలబడలేని నడకరాని వాళ్ళకు, నత్యోళ్లకు, పనికిరాని వాళ్ళను దేవుడు పిలుచుకొని నా పరిచర్య చేయని అన్నప్పుడు వాళ్ళకి ఇస్తున్నాడు పరిచర్య. ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచన చేయి. వాళ్ళు వింటారు. వీధిలో తిరుగుతున్న వాడా, రా నీకు భోజనం పెట్టిండు అని వానికి ఎట్లాగే ఆకలి బాధ తెలుసు కాబట్టి, అమ్మో ఇంత పట్టడు దొరుకుతుందంట, ఆ దేవుడు ఇస్తాడంట అని చెప్పి దేవుని రాజ్యానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలు దొరికింది చాలు అని చెప్పి దాంట్లో కృతజ్ఞత కలిగి, దేవా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని చెప్పుకునేవాళ్ళు. అన్నం ఎక్కువై ఎక్కిరింతల పాలైపోయి ముంగట అన్నం పెడితే కూడా దాన్ని త్రోసిపుచ్చుకునేవాడు వెక్కిరింతల పాలవుతాడంట. ముద్ద దొరికితే చాలు ప్రభా, ఇది నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్పి కృతజ్ఞత చెల్లి తగ్గించుకొని నాకు బుక్కెడు దొరికింది చాలు అని కూర్చుండేది. అందులో తృప్తి పొందినవా, దేవుడు నిన్ను అనేక వాటిలో తృప్తిపరుస్తాడు. కొంచెంలో తృప్తి పొందినవా, అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ కొంచెం దాంట్లో ఇదా ఇదా చాలామంది వస్తాను, నేను అయ్యగారి దగ్గరికి వెళ్తాను, ఆయన అన్ని రాళ్ళ బియ్యం పెడతారు అని అంటారు. మరేమో వీళ్ళకి మంచి మంచి చెట్ట ఇది బిర్యానీ తెచ్చిపోయి పెట్టాలి, అప్పటికే ఆయన మంచివాడు. సేవలో రాళ్ళే ఉంటుంది, అస్సలు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటారు? జీవంగల దేవుడు ఉన్నాడు కదా పట్టించుకోనికి. స్తోత్రం కలిగిన గాక. మనం చూసుకోనికి ఎవరున్నారు? ఏమన్నా నది లాంటి సమాధానం ఇస్తున్నాడు. ఎట్లా చెప్పాలి నది వలె సమాధానం. నువ్వు నా ఆజ్ఞ వింటే, నువ్వు నా మాటలు వింటే నది ఎట్లుంటుందో నదిలాగా సమాధానం నీకు ఇష్టపడుతుంది. చూడండి ఇప్పుడు అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును, సంఘముకు పారజేయును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు. ఆహా చూడండి, ఒకవేళ ఎంత బాగా చెప్తున్నారు, ఏడికెళ్ళి వస్తుందిరా వీళ్ళకే ఎందుకు ఇట్లా అయిపోతున్నారు అంటే నిజమే, వాస్తవమే. జనముల దగ్గర ఉన్న ఐశ్వర్యము నీ యొద్దకు, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె, ఒడ్డు మీద పొర్లి పారుతున్న జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీ యొద్దకు నేను దాన్ని రాజేస్తాను, నేను తీసుకొని వస్తాను. ఒకవేళ నువ్వు నా ఆజ్ఞ విన్నట్లయితే, నా మాటలు జాగ్రత్తగా విన్నట్లయితే, నా మాటలు నువ్వు విన్నట్లయితే నేను నీకు శాంతినివ్వబోతున్నాను. ఒడ్డు మీద పొర్లి పోరుతున్న సమాధానము నేను నీ దగ్గరకు రాబోతున్నాను. జనముల ఐశ్వర్యం ఇంతవరకు నీకు రావాల్సి ఉంది కానీ ఎందుకో వస్తలేదు అని అనుకున్నావా? సింపుల్,
దేవా ఎందుకు ఈరోజు నేను దేవుని ఆజ్ఞని నేను తృణీకరిస్తున్నా, ఇప్పటి నుంచి నేను ఆయన మాట జాగ్రత్తగా వింటాను అని అంతవరకు సహించు. ఎంతవరకు చెప్తలేదు మీకు ఒకసారి. బైబిల్ ఏం చెప్పింది? ఎప్పటిదాకా సహించాలంట? మధ్యలో వదిలిపెట్టమన్నాడా? నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో వచ్చినా, ఎక్కడ వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా చివరి వరకు నువ్వు పోరాడు. దాంతో నువ్వు రక్షణలో ఉంటావు. మధ్యలో వదిలిపెట్టినావా ఎటు కాకుండా పోతావు. అంతవరకు సహించాలి. ఎవరి వరకు? చివరి దశ వరకు, చివరి గడియ వరకు నువ్వు అంతవరకు నువ్వు సహించినట్లయితే నీ సహనము సకల జనులకు తెలియబడుతుంది. అప్పుడు అంటారు, అది ఎంత ఓపిక వీళ్ళకనంటే ఆ దేవుని మాట వీళ్ళు వింటుండ్రు. ఒక వ్యక్తికి పరీక్ష వస్తుందంట. ఏమొస్తుంది? ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కనుక నువ్వు సమాధానంతో ఉండి ఓపికతో ఉంటే, అందులో కనుక నువ్వు తొందరపడకుండా, గాలికి తొందరపడినట్టుగా ఇటు అటు ఊగకుండా నమ్మకంగా నిలబడినప్పుడు, స్తోత్రం, నీ సహనము అక్కడ తెలుస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినవన్న సంగతి అక్కడ తెలుస్తుంది. అబ్రహాం లాంటి ఓపిక అబ్రహాంకు ఉంది, సహనం. అందుకనే అబ్రహాం నీ కొడుకుని చేయండి, మారు మాట మాట్లాడకుండా కొడుకుని చేసిండు. రమ్మన్నాడు, మారు మాట మాట్లాడకుండా, ఎక్కడ ఏంటి అని అడగకుండా దేవుని మాటకు విన్నాడు. అందుకే నీతిమంతులుగా మారిపోయాడు. ఈరోజు అదే మాట, నా మాట ఎవరు వింటారని చెప్పి కొన్ని ఇస్తున్నాడు. ఇగో ఈ ఆజ్ఞ ఇచ్చిండు. దేవుని ఆజ్ఞ ఎవరు వింటారు? వినవాలని కోరుతున్నారు. వింటే నేను సమాధానం వాళ్ళకి ఇవ్వబోతున్నా. చెప్పేసింది కదా, ఎవరికి ఇస్తాన్నాడు సమాధానం? నువ్వు నా ఆజ్ఞలను కనుక జాగ్రత్తగా విన్నట్లయితే నది మీద పొర్లి పారుతున్న సమాధానం నీ ఇంటికి నేను రాజేస్తా. జనముల ఐశ్వర్యము నువ్వు అనుభవించేలాగా చేస్తాను. యేసుప్రభువు చెప్పిండు, నన్ను ప్రేమించి వారిని ఆజ్ఞలను. ఈరోజు దేవుని ఆజ్ఞ విను. ఆజ్ఞ వినకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. సింపుల్ చెప్పాలంటే చెప్పిన కదా, ఆజ్ఞ వింటే నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అదే సామెతలు 8:21 జనముల ఐశ్వర్యం అంట ఎట్లా పంపిస్తాడు? నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఎట్లా చేయబోతున్నానంట? ఆస్తికి కర్తలుగా నేను చేయబోతున్నాను. వారి నిధులను నింపుదును. వారి నిధులను నేను నింపబోతున్నాను. ఈరోజు నువ్వు ప్రేమించు. ఎవరిని? లోకాన్ని కాదు, నీ ఫోన్ కాదు, ప్రపంచాన్ని కాదు, ముచ్చట్లను కాదు, ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమించు. నువ్వు నా ఆజ్ఞలను ప్రేమించినప్పుడు, నువ్వు నా ఆజ్ఞలను, నా మాటలను నువ్వు హృదయపూర్వకంగా ధ్యానించినప్పుడు నిన్ను నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. స్తోత్రం కలుగును గాక. స్పష్టంగా చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32:9 ఎవరంట? ఆయన జనమే. ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను వాని కనుగొని. ఆహా, ఎవరిని కనుక్కున్నాడంట? యాకోబును కనుక్కున్న దేవుడే ఈరోజు నిన్ను కనుక్కున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబును చూసిన దేవుడే అరణ్యములో నిన్ను చూసిండు. భీకర ధ్వని గల చోట్లో యాకోబును కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను చూసిండు. చూడండి, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి. ఏం చేసిందంట? ఆవరించి పరామర్శించి తన కనుపాపమును వలె వాని కాపాడెను. ఎట్లా కాపాడుతుండ? ఒక కనుపాపను కాపాడినట్టుగా కాపాడుతుండే. ఈరోజు దేవుడు మనలను కూడా, మన ఎందుకు పనికిరాని చెత్త లాంటి జీవితాలను పిలిచిండు, కోరుకున్నాడు, రక్షణ ఇచ్చిండు, మరి మనలను పరామర్శించిండు, కోరుకున్నాడు, ఆవరించిండు. ఆవరించడం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు క్రీస్తు బయటకు వచ్చిండు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు దేవుని వాక్యం నీలో నుంచి బయటికి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు కనుక నన్ను ఆవరించకపోతే నాలో నుంచి దేవుని వాక్యం బయటికి రాదు. యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు మాటలు రావు. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబును ఆవరించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నీతో ఉన్నాడు. స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అదే కీర్తన చూద్దాం. 81:13 అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల. ఎంత బాగా చెప్తుండు. అయ్యో నా ప్రజలు కనుక నా మాట వింటే
ఇశ్రాయేలు ఆ. నా మార్గములను అనుసరించిన ఎడల నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు. అప్పుడు ఆ. నేను వేగిరమే ఆ. వారి శత్రువులను అనగద్రొక్కుదును. వారి శత్రువులను నేను అనగద్రొక్కుదును. ఈ రోజు నీ శత్రువు నిన్ను మీద తరుముతున్నాడా, నీ శత్రువు నీ మీద పెత్తనం చేస్తున్నాడా, అయితే నువ్వు ఆయన మాట విను. నీ శత్రువులను దేవుడు తరమేయబోతున్నాడు. చెప్పడు కొడుకుని. ఈరోజు నీ శత్రువు అనేవాడు, వాడు రోగమైనా అపవాదైనా ఎలాంటి సమస్యల్లో వస్తున్నా నీకు వాడు శత్రువులాగా నిన్ను వెంటాడుతున్నా, ఆ శత్రువు కనుక వెళ్ళిపోవాలనంటే నువ్వు ఆయన మాట జాగ్రత్తగా విను. ఏంది ప్రభా నాకు ఇన్ని రోజులు ఈ బాధ, ఎంతకాలం నాకు ఈ శత్రువు, ఎంతకాలం నాకు ఈ బాధలు అనుకుంటున్నావా? ఆ శత్రువు వెళ్ళిపోవాలనంటే దేవుని మాట వినాలి. ఏంది ప్రభా నీ మాట వింటే శత్రువు పారిపోతానంటే నేను పంపించిన శత్రువులు కదా, సైన్యంను పంపించిన. ఆ శత్రువు మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఆయన మాటనే, ఆయన మాటకు లోబడితే ఈ శత్రువు పారిపోబోతుంది. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా సరే అది పారిపోవాలి అని అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడు. ఇది పారిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు, నా కృప నీకు చాలని అంటాడు. అది పారిపోవాలని ప్రభా, అది వెళ్ళిపోవాలి, వెళ్ళాలంటే అది పోదు కాదు. నువ్వు నా మాట వింటే అది నీ దగ్గర ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడు. ఎవడో వెళ్ళిపోయి పో పో అని నువ్వు వెళ్ళగొట్టే అవసరం లేదు, నేను వచ్చి వెళ్ళగొట్టే అవసరం లేదు. నువ్వు నా మాట వింటే చాలు. నీ దగ్గరికి వెళ్ళి దరిద్రం పారిపోతుంది, రోగాలు పారిపోతాయి, సమస్యలు పారిపోతాయి, దుష్ట దురాత్మ క్రియలు పారిపోతాయి. సింపుల్, ఆయన మాట వింటే. ఏ శత్రువు ఈరోజు కుటుంబాల మీద పడుతున్నాడు, ఏ సమస్య వచ్చి ఇంటిని పాడు చేస్తుంది, అది వెళ్ళిపోవాలంటే ఉపవాసాలు చేస్తే కాదు, ప్రార్థనలు చేస్తే కాదు, ఆయన మాట వింటే చాలు. ఎవరి మాట వినాలి? మనుషుల మాటలు కాదు, జీవంగల దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ఈ మాటలను జాగ్రత్తగా వింటూ ఎవరైతే ఈ నా మాటలు వింటారో వాడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా నిలబడబోతున్నాడు, క్రీస్తులో కట్టబడుతున్న ఇల్లులాగా నిలబడబోతున్నాడు. ఎంత ఎండొచ్చినా, ఎంత వానొచ్చినా, ఎంత భయంకరమైన తుఫాన్ వచ్చినా అది ఇది కూడా ఆయనను హాని చేయదు. ఈ నా మాటల మీద నిలబడేవాడు ఎవడు? స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలు పవిత్రమైనవి. దుష్టుల ఆలోచన ఏంది? ఇటువో ఈడబోతుతో వదుకుతుంది, ఆడబోతుతో వదుకుతుంది, ఈడబోతు ఈడ దొరుకుతుంది. వాడు దుష్టుడే ఇదే పని. నిన్ను ఉండజాలు ఉండనియాడు, కూర్చుని నిలబడనియాడు. ఏందనంటే ఎవరు నాకు ఆలోచన చెప్తారు, ఎక్కడ చెప్తాడు, ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు అని ఒక మాట నీకు వచ్చిందనంటే నువ్వు దేవుడి మాటకు దూరం అవుతున్నావు బిడ్డ. దేవుని మాటకు దూరం అవుతున్నావు తల్లి, గ్రహించుకో. దేవుని మాట నీకు అందలేకపోతుంది అని అంటే ఎందుకు నీకేం అర్థం కాని స్థితిలో ఉన్నావు, ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు, అసలు ఏం అర్థమవుతలేదు నాకు అంటారు కదా. అప్పుడే గుర్తుపెట్టుకో, దేవుడి మాట నీకు దూరం అవుతుంది. తిరిగి దేవుని వైపు కూర్చున్నావా, ఆ దేవుడే నాకు మొరపెట్టు, నేను నీతో మాట్లాడతాను. ఎవ్వరు మాట్లాడేది అవసరం లేదు, నువ్వు కూర్చుంటే చాలు, నేను దిగేసి వచ్చి నీతో మాట్లాడబోతాను. నువ్వు వాక్యం చదువుకుంటా కూర్చో, ఈ ధర్మశాస్త్రానికి నువ్వు లోబడి కూర్చుండవా, నది లాంటి సమాధానం నీ ఇంటి మీదకి రాబోతుంది. జనముల ఐశ్వర్యము ఒడ్డు మీద పొర్లి పారుతున్నట్టుగా నీ యొద్దకు నేను దాన్ని పారజేస్తాను. స్పష్టంగా నేను దాన్ని ఒడ్డు మీద నీళ్ళు బాగా నది బాగా నిండిపోయిన తర్వాత ఒడ్డు మీదకి వస్తాయి. అలాగనే ఒడ్డు మీదకి పొర్లు వచ్చినట్టుగా నువ్వు కూర్చున్న జాగలకు నేనే దాన్ని తిప్పి 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 నీ యొద్దకు తీసుకొస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరు చేస్తాననేది? నేను, ఆయన చేస్తాను. నా అంతలో నేను ప్రయాసపడ్డా ఏం జరగదు, నీ అంతలో నువ్వు ప్రయాసపడ్డా ఏం జరగదు. ఒకవేళ నువ్వు కూర్చున్నావా ఆయన అన్నీ చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మనంతలో మన జ్ఞానం, మన తెలివి మురికి గుడ్డలు. వాస్తవం. ఈరోజు మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించినామా, మన వంతు చేయండి ప్రయత్నం. ఎన్ని చేసుకుంటూ వదిలేస్తాడు. చేసుకో, ఎన్ని చేస్తావు, చివరికి నువ్వు చేసి అలసిపోయి ప్రభా నాతోటి అయితే లేదు ప్రభా, సారీ ప్రభా, నాకు చెప్పు ప్రభా, అప్పుడైనా ప్రేమిస్తూనే ఉంటాడు. వద్దన్నాడు, కాదన్నాడు, వచ్చింది కదా తప్పిపోయిన కుమారుడు అని అంటాడు. అంతేగాని నువ్వు నా ఎందుకు కొంచెం అన్నాడంట. నీ గురించి ఎదురు చూస్తున్నాడు, నిన్ను ఎప్పుడు దీవించాలని, నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలని, నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. స్పష్టంగా చెప్పిండు యెషయా గ్రంథము. చూడండి,
48-18 వచనంలో మంచిగా చెప్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు దేవుడు, ఎదురు చూస్తున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని ఆ, నేనెంతో కోరుచున్నాను. నేనే కోరుతున్నా, మనుషులు కోరతలేరు. ఎవ్వరు కోరుకుంటారు, నేను కోరుకుంటున్నా. ఆలకించిన ఎడల నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు ఏమి ఇష్టం అంటే నువ్వు నీతిమంతుడిగా మారి సముద్ర తరంగం ఎట్లుంటుందో నీ నీతి, ఆ రోజు అబ్రహాం పేరు ఈ రోజు వరకు ఎట్లా మారుమ్రోగుతుందో నీ పేరు నేను మారుమ్రోగించబోతున్నాను. నీ పేరు నేను అనేక జనములకు వినబడేలాగా చేయాలని దేవుడు ఆశ. నిన్ను తల్లి గర్భంలో పుట్టక మునిపే నువ్వు కనుక ఆయన మాట వింటే నీ పేరు నేను గొప్పగా చేయబోతున్నాను. ఇది దేవుడికి ఇష్టమైంది. నీ పేరును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. అందరూ చెప్పుకోండి, నా పేరు దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నా పేరును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. చెప్పుకోండి. దేవునికి ఇష్టం ఇదే. ఆయనకి ఇష్టం ఎప్పుడైనా అడిగిన మీరు, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటంటే ఇది నా చిత్తం, నాకు ఇది ఇష్టం, నువ్వు నా మాట వినాలి, నేను నిన్ను గొప్ప చేయాలి, నీ పేరు వ్యాపించాలి, నీ మీదికి నది లాంటి సమాధానం రావాలి, నువ్వు గొప్ప తరంగంలకు దీవెనకరంగా నిలబడాలి. ఇది దేవుడి ఉద్దేశం. అడగండి, దేవా నేనేం చేయాలని అంటే నా పట్ల నీ చిత్తం ఏంటంటే ఇదే నా చిత్తము, ఇది నేను కోరుకున్నది నీ గురించి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి ఉద్దేశాన్ని కనుక్కొని బ్రతికినమా జీవితాంతం సంతోషపడతాం. మన చిత్తాన్ని కోరుకోవడానికి ఇష్టపడమా జీవితాంతం ఏడవలసి వస్తుంది. అందుకనే మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు కోరుకున్నదే జరుగును గాక. చెప్పండి, ఏది ఇష్టపడండి. అందరు ఇష్టపడాలి. చెప్పాలి, ఎవరు కోరుకున్నది? నీకు నచ్చిన దారి కోరుకోవద్దు, దేవా నీకు నచ్చిన పని నేను చేస్తాను. మనకు చాలా ఇష్టం, ఎందుకంటే అది మన కళ్ళు కదా, అన్నీ ఇష్టపడతాయి. మన మనసు కదా, ఏది పడుతుంది ఇష్టపడుతుంది. వద్దు ప్రభు, దాన్ని చంపేస్తాను. స్తోత్రం కలుగును గాక. నీకు నచ్చిన దాన్ని వెళ్ళడానికంటే నీకు నచ్చిన మార్గంలో నేను వెళ్తాను. చావైనా బ్రతుకైనా కష్టమైన నష్టమైన మోషే దేవుడి మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కాబట్టి సముద్ర మఠం వచ్చింది, నేను చూసుకుంటాలే. అదే నువ్వు వెళ్తున్నావు అనుకో, సముద్ర మఠం నేను బొమ్మన్నా, నేను అర్థం కాదు. ఇప్పుడు ఇంతెందుకు, సింపుల్గా చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనుకో, వాళ్ళు ఏమన్నా కొట్లాటలు వస్తే నాకు తెలియదు అంటమా లేదా? ఏమన్నా అయిపోతే మాకు తెలియదు, ఎందుకంటే మా మాట వింటలేవు కదా. అదే పెళ్లి చేసిన అనుకో, అరేంజ్ మ్యారేజ్ చేసిన అంటే వాళ్ళకి ఏదన్నా చిన్న సమస్య వస్తే మొత్తం ఈ పెద్దలు ఆ పెద్దలు అందరు కలిసి కూర్చుంటాడు, అంతే కదా. అది అందులో వచ్చి ఎందుకంటే మేము పెళ్లి చేసినాం ఏమరా ఇట్లాంటి అని చెప్పి మన గల్ల పట్టుకుని గుర్తుతారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా దగ్గర కూడా వస్తారు కొంతమంది, నేను పెళ్లి చేసిన అనుకో, అబ్బో బాధ్యత నాది కాబట్టి ఖచ్చితంగా అలా దూరుతాను. దూరి అట్లా నడవదు, ఏం చక్కగా ఎట్లా గుద్దు 2 ముట్టకాయలు వేసినా చక్కగా చేస్తాను. స్తోత్రం కాదు. వాళ్ళు ఏదైనా సరే పెళ్లి చేసినా కాబట్టి బాధ్యత ఉంది. వాళ్ళని మళ్ళీ చక్క పెట్టుకొని వాళ్ళని తిరిగి ఒక దారిలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. మనం చేయకపోతే మన బాధ్యత ఉండదు. నాకేం పని? ఇప్పుడు దేవుడు కూడా నిన్ను కల్పించుకోవాలంటే దేవుడు కోరుకున్న మార్గంలో నువ్వు వెళ్ళినావా, ఆ కష్టం రాని తుఫాన్, ప్రభా ఏంది ప్రభా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళినా తుఫాన్ అడ్డం వచ్చిందంటే నేను చూసుకుంటా, ఆపేస్తా. ఆగు, నా కొడుకు అడ్డంకి ఎందుకు వస్తున్నావు? జెరుబాబెల్కు వ్యతిరేకంగా లేచిన పర్వతాన్ని చూసేమన్నాడు, చేదును భూమి అయిపోను కాక. చెప్పండి, జెరుబాబెల్కు లేచిన పర్వతమా? ఇప్పుడు మీ పేరు చెప్పండి, సామ్యుయేలుకు లేచిన పర్వతమా? చేదును భూమి అయిపో, చేసేస్తాడు. దేవుని ఆత్మ నీ లోపల ఉన్నాడు. ఆత్మ ఆ రోజు తండ్రి నడిపించిండు, కుమారుడు క్రీస్తు నడిపించిండు, ఇప్పుడు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆత్మ నిన్ను నడిపిస్తున్న మార్గంలో శ్రేష్టమైన త్రోవలో నువ్వు నడిచినప్పుడు నువ్వు దీవెనకరమైన ఊటగా ఫలించబోతున్నావు. సింపుల్గా చెప్పిండు, నువ్వు నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంటే నువ్వు ఆజ్ఞలను చాలా జాగ్రత్తగా గైకొనాలి. కీర్తన 119 9వ వచనం ఒకసారి చూడండి. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? చాలా మంది యవ్వనస్తులు అయినా సరే, ఇప్పుడు అయ్యో పెద్దోళ్ళకేమో ముసలోళ్ళకేమో మోషేకేమో కాదు, యవ్వనస్తులకు కూడా. ఎవరికన్నా యవ్వనస్తులు తన నడక దేనితో స్థిరపరచుకుంటారు అని అంటే నీ వాక్యమును బట్టి, మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఉండి యవ్వనస్తులు అంటే దాదాపు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చెప్పండి, ఉన్నోళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. 30 సంవత్సరాల లోపల ఉన్న అంటే ఈ యవ్వనస్తులు అంటే దేనితో నడుచుకుంటారు? వాక్యం చేత.
ఈరోజు మిమ్మల్ని నడిపించడానికి ఏ నాయకుడు అవసరం లేదు, ఈ నాయకుడే మన మధ్యలో ఉన్నాడు. నీకు నడిపించడానికి ఈ బోధకుడు నీతో ఉన్నాడు. యవనస్తుడా, నిన్ను ఎవరు నడిపిస్తారని నాకేం అర్థమవుతుందిలేంరా, నీ టీచర్ నీ దగ్గరనే ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. నువ్వు వాక్యం చదువు, ఈ సత్య గ్రంథము నిన్ను సరైన త్రోవలో నడవపుచ్చిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వృద్ధులను నడిపించి, మోషేను నడిపించిండు ముసలిలో కదా, ఇప్పుడు యవనస్తులు కూడా. ఆమేన్. ఈరోజు చూస్తుండ్రు చాలామంది యవనస్తులు, ఎక్కడైనా చూస్తుండ్రు చాలామంది, ఎక్కడ చూస్తున్నా ఎక్కడ వింటున్నా మీతో ప్రతి ఒక్కరు చెప్తుండ్రు. దేని చేత తమ నడకను స్థిరపరచుకుంటారంటే ఈ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం ద్వారానే కదా. అందుకని చదవండి. నేను కొంతమంది అందరికీ వాట్సాప్లో పెడుతున్నా, అన్ని పంపిస్తూ ఉన్నా. ఏ వాక్యం చదవాలి, ఏ రోజు ఏం చదవాలి చదవండి. ప్రతిదినం డైలీ ఒక్కొక్క వాక్యం మీరు చదవండి. చదవడమే కాకుండా గ్రహించండి, ధ్యానించండి. అనుదినం ఇట్లా చదివినప్పుడు 6 నెలల లోపల బైబిల్ పూర్తి చేయొచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు పంపిస్తున్న దాన్ని ప్రతిరోజు క్రమంగా పంపుతున్నాము. ఆ పంపిస్తున్న ప్రతి వాక్యాన్ని 6 నెలల లోపల బైబిల్ పూర్తి చేసుకుంటూ రోజు ఒక 4 పేజీలు నువ్వు చదువుతాం. ఎప్పటికీ పనికిరాని ఫోన్లలో 24 గంటలు కూర్చొని మాట్లాడడము, ఫేస్బుక్లో చూసుకోవడము, స్టేటస్ చూసుకోవడము పక్కన పెట్టుకొని బైబిల్ కొద్దిసేపు చదవండి, బైబిల్ని ధ్యానించండి. ఎప్పుడైతే ఈ వాక్యము ధ్యానిస్తావో నువ్వు ధన్యుడిగా మారబోతున్నావు. దీవారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడిగా మారబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతని త్రోవను అతడు చక్కగా ప్రవర్తించబోతున్నాడు. లేచి నిలబడదాం. దేవుడి మాటలు దీవిస్తాడు.